మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనుకరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారు అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్లి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన యొక్క మూగవానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడుగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీయులలో ఇలాగ ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి జనసమూహములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన జనసమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్.